అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానివ్వండి. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేసాం అధ్యక్ష, రెన్యూది. ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్ డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలామంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఇది పూర్తి అవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ద ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది, మాకు ఐటీఐస్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఐస్. అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేమే మీకు గైడ్ చేస్తాం, మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకు మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక. అక్కడ ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఎక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష.
సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాను అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడతాం. ఇప్పుడు ఆక్వా ఉంది, వీఆర్ నంబర్ 1 ఇన్ ఆక్వా ఇన్ ద వరల్డ్ ఇన్ ష్రింప్. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా చెప్పా, ఆక్వా ఇండస్ట్రీలు అందరిని పిలిపించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అప్గ్రేడేషన్ ఎక్కడ చేయాలి, దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎట్ట చేయాలి. సో ఈ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. చాలా సిస్టమేటిక్గా ఈ 22 క్లస్టర్స్లో చాలా డీప్గా వెళ్తాం జరుగుతుంది అధ్యక్ష. అది నంబర్ 1 అధ్యక్ష. ఇప్పటికీ మీరు చూస్తే కొన్ని క్లస్టర్స్లో స్విట్జర్లాండ్తో సుమారుగా 5 గ్రీన్ ఎనర్జీ ల్యాబ్స్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 12,000 మంది ఒక విండ్ ఎనర్జీలోనే టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష ఏఐ అండ్ అడ్వాన్స్ టెక్ ట్రైనింగ్ ఫర్ 2 lakh యంగ్స్టర్స్ చేసాం అధ్యక్ష. అదే ఇన్ఫోసిస్తో చేసాం. ఇంకో పక్కన రాయల్ ఎన్ఫీల్డ్తో కూడా ఒక ఐటీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మెకానిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళని కూడా తయారు చేశారు అధ్యక్ష. ఇప్పుడు మనకి ఆటో రిపేర్ మన ఆటో మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష, 2 wheeler మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలు వాళ్ళు కలిసారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ డ్రివెన్ అధ్యక్ష. కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ప్లగిన్ చేస్తే అదే పారామీటర్స్ అన్నీ చెప్తున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించాలంటే ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్తో మేము టైఅప్ అయ్యాము అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫిబ్రవరిలో సెయింట్ గోబెన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే మా బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు నాక్లో ఫాల్ సీలింగ్ అండ్ డ్రై వాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి, దాని తర్వాత ఏషియన్ పెయింట్స్ అధ్యక్ష పెయింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష. ఎల్ఎన్టీకి వచ్చే గల మన నాక్ని ఎట్లా బలోపేతం చేయాలి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కావాల్సిన మనకి ఎందుకంటే ఇప్పుడు వెల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం అవసరం ఉంది అధ్యక్ష. మనం ఒక పైప్ లైన్ తయారు చేసి అధ్యక్ష. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్స్తో శ్రీ సిమెంట్స్తో కూడా నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ సిమెంట్ ఎకో సిస్టంలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడారు అధ్యక్ష. దీనిపైన ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ విషయం నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు జాబ్ ఫేర్ అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,370